ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, మీ భార్యాభర్తల మధ్య ఒక రాక్షసి రాబోతుంది. దాన్ని ఆపడం నా వల్ల కాదు, కానీ నువ్వు వెంటనే ఇలా చెయ్యి, రాబోయే ప్రమాదాన్ని అరికట్టమని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, మీ ఇద్దరి భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు జరుగుతూ ఉండవచ్చు. అలాగే చీటికి మాటికి ఇద్దరు కూడా ఏదో ఒక విషయంపై గొడవలాడుకుంటూ దెబ్బలాడుకుంటూ ఉండవచ్చు. మళ్ళీ మీ మధ్య ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ కారణంగా ఒకరి కష్టంలో ఉన్నప్పుడు మరొకరు అర్థం చేసుకొని ఎప్పుడూ మీరు సహాయం చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి మీరు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ ఒకరి మీద ఒకరు ప్రాణంగా ఉంటారు. అయితే ఇంతటి అన్యోన్యంగా ఉండే మీ ఇద్దరి మధ్య ఒక కిలాడి స్త్రీ వచ్చి చిచ్చు పెట్టబోతుంది. అంటే మీ ఇద్దరిని కూడా దాని యొక్క మాటలతోటి విడదీయాలని చెప్పి చూడబోతుంది. నీ మీద లేనిపోని మాటలు అన్నీ కూడా మీ జీవిత భాగస్వామితోటి చెప్పి ఎలాగైనా కానీ నీ మీద ఉన్నటువంటి ప్రేమను ద్వేషంగా మార్చబోతుంది. ఎక్కడికక్కడ నీ మాటలు విననీయకుండా ఆమె మాటలతోటి కట్టుదిట్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎప్పుడూ కూడా ఆవిడ మాటే వినేలా చేసుకోవాలి అని చెప్పి నీ మాటను నిర్లక్ష్యం చేసి చూడాలి అని చెప్పి నువ్వు చెయ్యాలనుకున్నదే చెయ్యి తప్ప నీ జీవిత భాగస్వామి చెప్పేది ఏ రోజు కూడా నువ్వు వినకూడదు అని చెప్పి నీ యొక్క జీవిత భాగస్వామికి ఎప్పటికప్పుడు కూడా ఆ కిలాడి మనసులో మాటల రూపంలో విషాన్ని నింపుతూ ఉంది. ఇక్కడ ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ మధ్యలో ఒక రాక్షసి అనేది మీ ఇద్దరి మధ్యకు రాబోతుంది. ఈ స్త్రీ మాటలు వినడం వల్ల మీ ఇద్దరి మధ్య లేనిపోని సమస్యలు, ఒక రకంగా చెప్పాలి అంటే కనుక మీ ఇద్దరికి కూడా పూర్తిగా ఆ బంధం ఏదైతే వివాహ బంధం ఉందో ఆ బంధం కూడా పూర్తిగా విడిపోయే అవకాశాలు కూడా రాబోతున్నాయి. తల్లి, నేను కూడా ఏమీ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలి అన్నా కూడా అది కేవలం నువ్వు మాత్రమే చేయగలుగుతావు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీ ఇద్దరి గురించి ఒకరి మీద ఒకరికి అవగాహన పూర్తిగా ఒకరికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఏ పద్ధతిలో వెళ్తే, ఏ విధానంతో చెప్తే, ఏ విధమైనటువంటి పనులు చేస్తే, నువ్వు ఎలా ఉంటే నీ యొక్క జీవిత భాగస్వామికి ఇష్టమో అవన్నీ కూడా కొంతకాలం నీకు కష్టమైనా కానీ ఓర్చుకొని ప్రశాంతంగా చేసే ప్రయత్నం చెయ్యి. ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు పూర్తిగా ఆ కోపాన్ని చల్లబరుచుకొని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యి. నీ యొక్క కోపంతో కానీ ఆవేశంతో కానీ నువ్వు ఏదీ సాధించలేవు అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. అలాగే నీ యొక్క జీవిత భాగస్వామి నీతో ఏదైతే చెప్తారో అది కొంతకాలం నువ్వు వినే ప్రయత్నం చెయ్యి. నీ యొక్క జీవిత భాగస్వామి ఆ యొక్క మనసులో ఏమని అనిపించాలి అంటే, నా యొక్క జీవిత భాగస్వామి అంటే నా లైఫ్ పార్ట్నర్, నేను ఏది చెప్పినా కూడా వింటుంది, నేను ఏ పని చెప్పినా కూడా చేస్తుంది, నా మాటకు ఎదురు తిరగడం లేదు, నేనంటే ఎంతో గౌరవంతో ఉంటుంది, ఎంతో విలువని నాకు నలుగురి ముందు ఇస్తుంది, కష్టమైనా సుఖమైనా కానీ తనే పడుతుంది, నా ముందు ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఎప్పుడూ కూడా నాకు ఎదురువాదన పెట్టుకోవడం లేదు, తనలో చాలా వరకు కూడా మార్పు వస్తుంది అని చెప్పి తను గమనించాలి. ఈ విధంగా గమనించినప్పుడు వీటికి పూర్తిగా వ్యతిరేకంగా ఆ రాక్షసి నీ యొక్క జీవిత భాగస్వామితో చెప్పే మాటలకి ఒకదానికి ఒకటి పొంతన లేకుండా పోవడం వల్ల ఆవిడ చెప్పే మాటలన్నీ కూడా నిజాలు కాదు,
నా యొక్క ఆ జీవిత భాగస్వామి ఏదైతే అంటే తను ఇప్పుడు ఏ విధమైనటువంటి ప్రవర్తనతోటి నాతో ఉంటుందో అదే నిజం. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే విడదీయాలి అని చెప్పి చూసేవారు ఇలాంటి వారు ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వీరి మాటలను నేను పట్టించుకొని నా యొక్క పార్ట్నర్ని నేను నిర్లక్ష్యం చేయకూడదు. నా పార్ట్నర్ తోటి నేను ప్రేమగా ఉండాలి. నా భార్యతో, భర్తతో నేను ఏది చెప్పినా కూడా చేస్తుంది కాబట్టి తనలో లోటుపాట్లు, తప్పులు ఒప్పులు వెతకడం నేను మానివేయాలి. తను ఏం చేసినా కూడా నా కోసమే చేస్తుంది, నా బిడ్డల కోసమే చేస్తుంది, నా మంచి కోసమే చేస్తుంది అని చెప్పి అవతలి వ్యక్తికి పూర్తిగా నమ్మకం అనేది కుదిరే విధంగా నువ్వు మాత్రమే చేయగలుగుతావు తల్లి. కాబట్టి ఈ విధంగా చేసి నువ్వు చూడు. నీ యొక్క జీవిత భాగస్వామి జీవితంలో ఎంత గొప్ప మార్పు వస్తుందో. ఏదైతే నువ్వు కోరుకున్న మార్పు నీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో నువ్వు రావాలి అనుకుంటున్నావో ఆ మార్పు రావడం కోసం కొంత అంటే కొన్ని రోజులు, కొన్ని నెలలు నువ్వు ఓర్పుగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల నీ యొక్క కుటుంబ జీవితంలో చాలా ఆనందకరమైన మార్పు వస్తుంది. ఇది నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.